హాయ్ హలో. ఈ డ్రెస్ అండి మొన్న నేను కటింగ్ చేయించాను ప్యాంట్ది. ఇప్పుడు డ్రెస్ టాప్ది కటింగ్ చూపిస్తాను మీకు. బాగా ఫిట్టింగ్ వస్తుంది. ఈ కటింగ్ మీరు కనుక చేస్తే ఫిట్టింగ్ మీకు బాగుంటుంది. అయితే ఇది టాప్ అండి. దీని కటింగ్ మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్ షేర్ చేయండి. ఇదండి కింద సైడ్ బాటమ్, ఇది మెడ సైడ్ ఫోల్డ్లో ఉంది, కింద ఓపెన్ ఉంది. ఇది మెడ పైన జాయింట్లో ఉంది. అయితే మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. మధ్యలోంచి ఫోల్డ్ చేస్తాను ఈ మెడ వైపు నుంచి. ఇది మెడ దగ్గర వస్తుందండి డిజైన్. ఇదేమో స్ట్రైట్గా మనం ఫోల్డ్ చేస్తాను. అయితే ఇది బాటమ్ వేర్, ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుందాము పైనుంచి. డిజైన్ వచ్చేసి మనకి మెడ దగ్గర వస్తుంది కాబట్టి సెంటర్గా మీరు తీసుకుని ఫోల్డ్ చేసి ఇప్పుడు షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ 6.5 అండ్ 6.5 ఆర్మోల్. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్. హాఫ్ ఇంచ్ లూజింగ్ తీసుకుని 2 ఇంచ్ యాడ్ చేసుకోండి. మీ చెస్ట్ ఎంత అయితే ఉందో దానికి మీరు 4th పార్ట్ తీసుకుని 2 ఇంచ్ యాడ్ చేయండి. నాది వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, దాంట్లో 2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నడుం దగ్గర పైనుంచి 14 ఇంచెస్ తీసుకోవాలి ఫిట్టింగ్ది. అయితే మన నడుమ ఎంత ఉందో దాని 4th పార్ట్ తీసుకుని మీరు 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. 9 అయితే నేను 10.5 తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మోల్ నుంచి 3 ఇంచ్ డౌన్ చేసి అక్కడ నుంచి మీరు ఫుల్ బస్ట్ సైజ్ తీసుకుని దాన్ని మార్క్ చేయండి. అండ్ 20 ఇంచెస్ మీరు హిప్ రౌండ్ దగ్గర ఒక మార్క్ చేయాలి. ఒక నడుము దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీయండి. ఇప్పుడు మీరు మూడోది హిప్ రౌండ్ దగ్గర మీరు చూద్దాం. హిప్ రౌండ్ వచ్చేసి 42 సైజ్ అండి. అయితే మనం దానికి లూజింగ్ పెట్టుకుని 12 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మూడు మార్కింగ్ని మనం కలుపుదాం. ఫస్ట్ ఫిట్టింగ్ రౌండ్ కలుపుదాం. ఈ ఫిట్టింగ్ రౌండ్ మీదే మన స్టిచ్ వచ్చేస్తుంది. మీరు ఒక 1 and 2 పాయింట్ దగ్గర మార్క్ చేసి ఈ 3 పాయింట్ని కలపాలి. మన ఈ మార్కింగ్ ప్రకారంగా మనం స్టిచ్ వేసుకుంటే మన బాడీ ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఎక్స్ట్రా అయితే మనం ఖర్చు గురించి ఒక మార్క్ చేద్దాం. 2 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మనం పెంచుకోవచ్చు ఎక్స్ట్రా. మూడిట్లో ఒక 1.5 ఇంచ్ హిప్ రౌండ్ దగ్గరే పెంచుకోవాలి మనం ఫోల్డింగ్ గురించి. చెస్ట్ దగ్గర నడుము దగ్గర 2 ఇంచ్ దాకా మనం పెంచుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆర్మోల్ దగ్గర 1.5 ఇంచ్ రౌండ్ తీసుకోవాలి. రౌండ్ తీసుకుని ఇప్పుడు మన ఎదర్ పార్ట్ కాబట్టి మనం ఆర్మోల్ నుంచి 1/2 ఇంచ్ తీసుకుని 1/2 ఇంచ్ లోపల సైడ్ తీసుకుని రౌండ్ తీసుకోవాలి 1/2 ఇంచ్లో. ఇది ఆర్మోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్కే వస్తుంది రౌండ్, బ్యాక్ సైడ్ రౌండ్ తీయక్కర్లేదు. అయితే మనం ఇప్పుడు కింద బాటమ్ దగ్గర మనకి ఎంతైతే గేర్ కావాలో మనం ఇప్పుడు 24 ఇంచ్ హిప్ దగ్గర పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కింద కూడా 12 ఇంచెస్ పెట్టుకోవాలి. 24కి హాఫ్ కింద పెట్టుకొని
కలపాలి. ఇప్పుడు రౌండ్ మన నడుం రౌండ్ అయితే ఉంది, షోల్డర్ అయితే ఉంది, హిప్ అయితే ఉంది, అక్కడ మార్క్ మనం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ దగ్గర మనం ఫస్ట్ లెంత్ మంది సరిగ్గా ఒకసారి చెక్ చేసి లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ అయితే బాటమ్ దగ్గర 12.5, ఇందులో వీడియోలో కింద సైడ్ రాలేదు, అయితే 12.5 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి సరిగ్గా 12.5 తీసుకుని స్ట్రెయిట్గా పైనుంచి కిందకి మార్క్ చేసేసాను. ఈ మార్కింగ్ అయితే మనం చేసాము. వెనకాల ఫస్ట్ మనం కుట్టేసి లైన్ కాకుండా మనది కింద నుంచి స్టార్ట్ అయ్యి లైన్ మనం కట్ చేసుకుంటా రావాలి. ఈ మార్క్ ఆర్మోల్ వెనకాల సైడ్ది కట్ చేయాలి, లోపటి సైడ్ది మనం ఖాళీ ఫ్రంట్ సైడ్కే కట్ చేద్దాం, బ్యాక్ సైడ్ కట్ చేయక్కర్లేదు. అయితే ఈ డిజైన్ వచ్చింది కాబట్టి ముందర నేను ఫ్రంట్ సైడ్ కట్ చేస్తాను. అయితే బ్యాక్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ ఇది పెట్టేసి మనం బ్యాక్ సైడ్ కట్ చేసేయాలి. మార్కింగ్ మీరు ఇలా ముందర పెట్టుకోండి, ఎందుకంటే మనం కుట్టేసేటప్పుడు మనం ఫిట్టింగ్ది దీని మీదే కుట్టాలి. ఓకే, ఇప్పుడైతే ఆర్మోల్ మనం చెక్ చేద్దాం. ఆర్మోల్ వచ్చేసి 1/2 ఇంచెస్ పైన వదిలేసి 6 ఇంచ్ వచ్చింది కదా, 6కి 1/2 తీసుకుని రౌండ్ చేయాలి. ఇది వచ్చేసి మనది ఆర్మోల్ 11 ఇంచెస్ దాకా వస్తుంది. ఇప్పుడు మనం స్లీవ్ కటింగ్ చేద్దాం. 1/2 ఇంచ్ పైన వదిలాం కదా, ఒక చట్కా కూడా ఫిట్టింగ్ దగ్గర మీరు తీసుకోండి. మన సైడ్ కట్ వస్తుంది కదా, ఆ కట్ దగ్గర ఒక చట్కా పెట్టండి, అంటే డాట్ పెట్టండి. ఆర్మోల్ వచ్చేసి మనం 4 ఫోల్డ్ చేయాలి. మన స్లీవ్స్కి వచ్చిన క్లాత్ ఇది, కింద బాటమ్ దగ్గర డిజైన్ వచ్చింది. మనం 4 పార్ట్లో దీన్ని ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ అయితే 1 ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేద్దాం. మీకు కొంచెం వీడియో జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలి. మనకు ఒకవేళ ప్లెయిన్ డ్రెస్ అయితే కనుక మనం ఇలాగే ఫోల్డ్ చేసేసి ఎదరిది వెనకాలది ఒకేసారి కట్ చేయొచ్చు. డ్రెస్ స్లీవ్ అయితే మనం ఇలాగా ఈ డిజైన్ గురించి 2 స్లీవ్ ఒకేసారి కట్ చేసేద్దాం. మరి మా ఆర్మోల్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది, విత్ వచ్చేసి, లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్. అయితే మనం 6 ఇంచ్లో 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 6.5 అలాగా 7 ఇంచెస్ తీసుకోవచ్చు. అండ్ విత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను కింద. పైన వచ్చేసి ఎంత ఉందో అంత మీరు పెట్టుకోండి. మీ స్లీవ్స్ రౌండ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ప్లస్ క్రాస్గా ఇలాగా 2.5 ఇంచ్ డౌన్ చేసి మనం ఒక రౌండ్ లీవ్ షేప్లో చేద్దాం. ఫిట్టింగ్ వచ్చేసి నాది కింద 6.5 అండ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. అండ్ క్రాస్గా ఒక లైన్ తీసుకుని ఒక లీవ్ షేప్లో మీరు డ్రా చేయండి. ఇది షార్ట్ స్లీవ్కి ఓన్లీ, అండ్ లాంగ్ స్లీవ్కి మీరు 3.5 ఇంచ్ చేసుకోవచ్చు డౌన్. అండ్ ఇది మన ఇది ఆర్మోల్ వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇది కరెక్ట్గా సరిపోయింది, కొద్దిగా ఎక్స్ట్రా పర్వాలేదు, ఇది మన ఫిట్టింగ్లోకి వెళ్ళిపోతుంది.
ఒకసారి చెక్ చేస్తే మనకి డౌట్ ఉండదు. అండ్ మనం కట్ చేసేద్దాం. అండ్ మనం షోల్డర్లో మనకి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక డాట్ పెట్టుకోండి. అండ్ ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అయినా మనం లోపలికి లీవ్ షేప్లో కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవచ్చు. డౌన్ నేను పైనుంచి 2 ఇంచెస్ స్లీవ్స్ కాడ నుంచి 1.5 ఇంచెస్ కాడ నుంచి డౌన్ చేశాను. ఇలా కట్ చేసుకున్న చూసారా 2 ఇంచ్ కాడ నుంచి. ఇప్పుడైతే మనం మెడ దగ్గర క్యాన్వాస్ వేస్తాము. ఆ క్యాన్వాస్ని పేపర్ క్యాన్వాస్ అంటారు. మనం అది తీసుకున్నాము పేపర్ క్యాన్వాస్. ఇది ప్రెస్ కూడా అయిపోతుంది. మనం ఒకసారి ఫోల్డ్ చేసాము. లెంత్ వచ్చేసి మనం మెడ 6.5 ఉంది. అండ్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇది వెనకాల సైడ్ మెడ అయితే మనం 9.5 తీసుకున్నాను లెంత్. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర డోరీ పెడతాం కాబట్టి మార్క్ చేశాను క్రాస్గా 1 ఇంచ్ అంతా. కొంచెం బయటికి తీసి 1 ఇంచ్ దూరంలో ఒక రౌండ్ సర్కిల్ చేద్దాం. ఒక మట్కా షేప్లో మెడ తీద్దాం. ఇది క్యాన్వాస్ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని కట్ చేసేద్దాం. ఒక ఇంచున్నర అంతా తీసుకుని వెనకాల సైడ్ మార్క్ చేశాక ఇప్పుడైతే మనకి ఏ మట్కా షేప్లో మార్క్ చేసామో అది యాజ్ ఇట్ ఈస్ అలాగే కట్ చేసేద్దాం. ఇది కట్ చేశాక ఇప్పుడు ఇది మనం స్టిచ్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మనం చూసాం కదా ఈ డిజైన్. అయితే ఇది అదర్ డిజైన్ సేమ్ 2.5 పైన విత్ లెంత్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. తర్వాత 6.5 కాడ నుంచి మనం క్రాస్గా ఒక లైన్ తీసుకుని కింద లీవ్ షేప్లో పెట్టాము. ఇక్కడ ఒక చిన్న డిజైన్ చేద్దాం. 1.5 క్రాస్ లైన్ అండ్ కిందకి ఇలా మధ్యలో గ్యాప్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. అయితే దీని చుట్టూరు 1.5 ఇంచ్ మనం కట్ చేయాలి. ఎక్స్ట్రా ఆ మార్కింగ్ చుట్టూరు 1.5 ఇంచ్ కట్ చేసేసి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మార్కింగ్ మీద యాజ్ ఇట్ ఈస్ కట్ చేయాలి. ఇప్పుడు ఆ కట్ చేసింది మనం ఈ క్లాత్ మీద ఫోల్డ్ చేశాను నేను మిడిల్లో. అయితే 2.5 పైన లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ దాకా ఉంది. ఎక్స్ట్రా ఉండాలి కొద్దిగా. 2.5 పైన తీసుకున్నాం కదా, ఓపెన్ చేసి 3 డాట్లు పెట్టుకున్నాను. సెంటర్లో ఒకటి 2.5 ఈ సైడ్ అండ్ మిడిల్లో మనం మార్క్ చేసుకొని మనం పిన్స్ సెక్యూర్ చేసుకోవాలి. అండ్ చుట్టూరు మనం స్టిచెస్ వేయాలి జరగకుండా. అయితే వేసేసాక మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని దీని మీదకి ఫోల్డ్ చేసి చుట్టూరు కుట్టేయాలి. ఇలా మనం లైట్గా కట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. మనం ఇలాగే ఎదర్ పార్ట్ కూడా కుట్టేద్దాం. అయితే మనం ఎదర్ పార్ట్ ఇది కుట్టాం కదా, సెంటర్లో ఒక మార్క్ చేద్దాం ఫోల్డ్ చేసి.
అయితే మన ఫ్రంట్ పార్ట్ మీద కూడా మార్క్ చేశాను. 2 మార్క్స్ కలిసేలాగా పెట్టి పిన్స్ మనం గుచ్చేయాలి. అయితే మనం క్యాన్వాస్ పక్క నుంచి స్టార్ట్ చేయాలి. క్లాత్ మీద క్యాన్వాస్ మీదకి కుట్టు రాకుండా బాగా పక్క నుంచి కుట్టాలి. మనకి ఎలాగైతే క్యాన్వాస్ ఉందో మార్కింగ్ డిజైన్, ఆ డిజైన్ పక్క నుంచి కుడతా వచ్చేయాలి. కార్నర్స్ దగ్గర మన సూదు కిందకి వెళ్ళాలి, నీడిల్. అయితే మన కార్నర్స్ బాగా వస్తుంది. అయితే ఇలా కుట్టి మనం చుట్టూరు 1/2 ఇంచ్ ఉంచుకొని మనం కట్ చేసేయాలి. ఇలా తీసేసి అయితే మనం కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. జాగ్రత్త, మన స్టిచ్ విడకూడదు, కట్ అవ్వకూడదు. అయితే దాని దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఈజీగా మనకి ఫోల్డ్ అయిపోతుంది. అయితే మనము ఇలా బయటకు తీసుకుని మన కార్నర్స్ ఏదైతే ఉందో మనము నీడిల్ తోటి బాగా మార్కింగ్ బాగా తీసుకోవాలి బయటికి. అయితే టాప్ స్టిచ్ వేసేద్దాము. కినారీ వేసేయాలి. ఇలా కినారీగా టాప్ స్టిచ్ వేసాక ఆ డిజైన్ కూడా మంది బాగా కార్నర్స్ బయటకు వచ్చేలాగా నీడిల్ తోటి మనం బయటకు లాగాలి. కార్నర్స్ బయటకు వస్తే అప్పుడు మన వెనకాల క్లాత్ బయటకు రాకూడదు. అయితే మనం రౌండ్ దగ్గర కూడా బాగా పెట్టి కుట్టాలి. అయితే మన డిజైన్ రెడీ. ఇప్పుడు ఈ రౌండ్ కాడ నుంచి మనం కింద డిజైన్ అయితే మనం ఇది పెట్టుకున్నాము. 2 ఇంచెస్ క్లాత్ పింక్ కలర్ అండ్ ఫ్లవర్స్ది 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసి ఒకటి మీద ఒకటి పెట్టేసి ఈ డిజైన్లో కింద అయితే దీని కిందకి ఇలా డిజైన్ కింద పెట్టి మనం అటాచ్ చేసేద్దాం. మనకి కుట్టు పడేలాగా కిందకి క్లాత్ ఉండాలి. మనం సెంటర్లోకి వచ్చాక మళ్ళీ తిరగాలి. మనం కుట్టు సూది సెంటర్లో దిగాక మనం తిప్పి అప్పుడు మళ్ళీ మన క్లాత్ కిందకి 2 క్లాత్లు కిందకి మనం కుట్టడేలాగా చూసుకొని మిడిల్లో అయితే మన ఎదర్ పార్ట్ రెడీ. ఇప్పుడు వెనకాల పార్ట్ మంది అలాగే క్యాన్వాస్ మీదకి రాకుండా కుట్టు వేసాను. ఇప్పుడు మన కార్నర్స్ కూడా ఇలాగా బయటకు వచ్చేయాలి. కార్నర్స్ దగ్గర కూడా బాగా రావాలి. ఇప్పుడైతే నేను ఫినిషింగ్ చూపిస్తాను మీకు. మన షోల్డర్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లోపలికి వెళ్ళేలాగా మన వెనకాల పార్ట్ అయితే క్యాన్వాస్ ఉందో దాని మీదకి తిరగాలి. ఇప్పుడు ఈ వెనక సైడ్ ఏదైతే ఉందో మనది క్యాన్వాస్ దాన్ని ఫ్రంట్ సైడ్కి తిప్పేసి షోల్డర్ అటాచ్ చేసేసి మళ్ళీ 2వ కుట్టు కూడా మీరు వేసేయండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఈ ఫినిషింగ్ చూసారు కదా. ఫినిషింగ్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర ఎంచక్క లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కుట్టు వేసేద్దాం. బ్యాక్ సైడ్ టాప్ స్టిచ్ వేసేద్దాం. మనం నీడిల్ తోటి పాయింట్ని బయటికి తీసి మన డిజైన్ మీద రౌండ్గా జాగ్రత్త, వెనకాల పార్ట్ మనకి బయటకు కనపడకూడదు. అయితే మనం ఇలా రౌండ్గా కుట్టు వేసుకొని
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం బయటికి తీసేయాలి వెనక్ సైడ్ పెట్టి. ఇప్పుడైతే మెడ రెడీ. ఓకే, దానికి మనం డోరీ వేయాలి. అయితే మన స్లీవ్స్ వచ్చేసి కింద 1 ఇంచెస్ ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడు మిడిల్లో ఒక డాట్ పెట్టుకున్నాను కదా, ఆ డాట్ షోల్డర్ రెండు కలిసిలాగా పెట్టి మనం ఒక సైడ్ నుంచి కుట్టు ముందర స్టార్ట్ చేయాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ మన స్లీవ్స్ రౌండ్ బాగా కలుస్తుంది, ప్లస్ మన షోల్డర్ అయ్యి ఈక్వల్గా ఉంటుంది. మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే రెండు వైపులను కూడా సమానంగా వస్తుంది. మన డాట్ అయితే ఉందో ఆ డాట్ దగ్గరికి మనం ఫిట్టింగ్ది ఒక చట్కా పెట్టాము. అయితే రెండు వైపున స్లీవ్స్ ఇలాగే జాయింట్ చేసేయండి. ఇప్పుడైతే ఫిట్టింగ్ చూద్దాం. స్లీవ్స్ కాడ నుంచి 6.5 ఇంచెస్ నేను మార్క్ చేసి అక్కడ నుంచి మన మార్కింగ్ ఏదైతే ఉందో ఫిట్టింగ్ మార్కింగ్ నేను కటింగ్ చేసినప్పుడు చూపించాను ఆ మార్కింగ్. ఇప్పుడు మనం మార్కింగ్ మీదే కుట్టేయాలి. 1.5 ఇంచ్ మనం కట్ దగ్గర ఆపేయాలి. ఇప్పుడు మనం ఫోల్డ్ వచ్చేసి కట్ దగ్గర 4 ఫోల్డ్ చేయాలి. మనం కట్ కడ ఎంతైతే మనం 1.5 ఇంచ్ మిగిలిందో అంతే మనం ఫోల్డ్ చేయాలి. కింద నుంచి స్టార్ట్ చేసుకొస్తే మనకి సమానంగా వస్తుంది. మనం కట్ దగ్గర క్లాత్ అయితే ఉందో మనం సెపరేట్గా ఇటు అటు చేయాలి. రివర్స్ చేసుకుని మళ్ళీ ఫ్రంట్ సైడ్కి తిప్పి 4 ఫోల్డ్ అలాగే చేసుకొచ్చి కిందకంట చేసేయాలి. మనకి ఇంకో కుట్టు కూడా అలాగే సైడ్న వేసేయాలి. సేమ్ కింద అయితే 4 ఫోల్డ్ అలా చేసేయాలి. ఓకే, రెడీ అవ్వింది. డ్రెస్ చూసారా, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.